తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడి దంచి కొడుతుంది. నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే దీనిపైన తీవ్రమైన వడగాలులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పానడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రేటర్లో పలు ప్రాంతాల్లో 2 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల తీవ్రత పెరిగింది. మే 2న బంజారాహిల్స్, సికింద్రాబాద్, న్యూ మిట్టుగూడల్లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మనకి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలు చూసుకున్నట్లయితే మనకి ఈ 2 రోజులు కూడా 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. చాలా వరకు అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా ఈ అర్బన్ ఎస్పెషల్లీ సిటీ సరౌండింగ్ పరిధిలో చూసుకున్నట్లయితే 42 అంటే సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉన్నప్పటికీ అధిక వేడిమి, అధిక యూవీ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. దీంతో పాటుగా అర్బన్ సిటీ లోపల పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల సాధారణం కంటే అత్యధిక వేడిమిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. భాగ్యనగరంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అవసరమైతే మినహా బయటికి రావద్దని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ మార్పులు ఉంటాయి. ఒక దేశంలో వర్షాలు పడుతుంటే మరో దేశంలో ఎండలు మండిపోతున్నాయి. అయితే మన దేశంలో మాత్రం ప్రాంతానికి ఒక విధంగా వాతావరణం ఉంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. 6-7వ తేదీ నుంచి కొద్దిగా ఈ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఒక ద్రోణి అనేది ఏర్పడింది. అది తెలంగాణ మీదుగా ఉన్నప్పటికీ దాని ప్రభావం చాలా తక్కువగా ఉంది. దాని ప్రభావం కొద్దిగా రాయలసీమ మీద ఎక్కువగా కనిపిస్తుంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే చిత్తూరులో అధికంగా వర్షపాతం నమోదవడం, ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం చూసాం. ఇదే విధంగా మనకి 4వ రోజున ఈ ద్రోణి అనేది కొద్దిగా బలపడి మనకి తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది సాయంత్రం పూట. అలాగే 7, 8, 9 తేదీల్లోని సాధారణంగా అంటే కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీద. కొద్దిగా 7, 8, 9 ప్రాంతాల్లోని కొద్దిగా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా తగ్గుతాయి, సబ్సైడ్ అవుతాయి. తర్వాత మనకి 14, 15 తేదీ నుంచి కొద్దిగా మళ్ళీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే మినహా మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన పనులు ఉంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరచూ మంచినీళ్లు తాగాలంటున్నారు. ముఖ్యంగా ఈ 10 నుంచి 5 అనే సమయంలోని బయట తిరగడం అనేది చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. చాలా వరకు తగ్గించుకున్నా ఒకవేళ అవసరమైన పరిస్థితులు వెళ్లాల్సి వస్తే వాటర్ని క్యారీ చేయండి, ఓఆర్ఎస్ని తీసుకొని వెళ్ళండి. అలాగే ఏదైనా అంబ్రిల్లా కానీ లేదా క్లాత్స్ కానీ లేదంటే ఏదైనా క్యారీ చేస్తూ ఉండడం వల్ల డైరెక్ట్ రేడియేషన్ అనేది హెడ్ మీద పడకుండా బికాస్ ఆఫ్ దిస్ బాడీ కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటుంది. అత్యధికంగా మనకి బాడీ డీహైడ్రేట్ అవడంతో పాటుగా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా కొంచెం అంటే శరీర సమతుల్యత కూడా బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్ వాటర్ తీసుకోవాలి. దీంతో పాటుగా కొద్దిగా ఓఆర్ఎస్ఎల్ తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఇటువంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న లవణాల శాతాన్ని తగ్గించుకోకుండా ఉండడానికైతే వీలుంటుంది. దానివల్ల కొద్దిగా వడదెబ్బ తగలకుండా ఉండేటట్లయితే జరుగుతుందండి. 2 రోజుల్లో వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మరింతగా వేడిగాల్పులు పెరిగే అవకాశం సైతం ఉందంటున్నారు. వేసవి పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.